హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ మనం అర్థం చేసుకుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ద్వారా బ్యాంక్ నిఫ్టీలో మనకి ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయో ఈరోజు క్లాస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఒక స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. ఫ్రెండ్స్, యాక్చువల్లీ చెప్పాలంటే మనం నిన్న ప్రీ మార్కెట్లో చెప్పుకున్న ఆర్డర్ బ్లాక్ నుంచి మార్కెట్ అయితే రియాక్ట్ అయింది కానీ బట్ మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ అయితే ఇవ్వలేదు. సో ఎందుకు ఆ ఏరియా దగ్గర నుంచి ఎంట్రీ రాలేదు, అట్ ద సేమ్ టైం స్టాప్ లాస్ ఎక్కడ హిట్ అయింది ఏంటనేది రీజన్స్ అయితే మార్కెట్ అయితే ఈరోజు క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏమీ ఎంట్రీ లేదు కదా అని చెప్పేసి వీడియో అయితే స్కిప్ చేసేయకండి. మెయిన్ పాయింట్స్ ఉంటాయి, మెయిన్ పాయింట్స్ కోసం ప్లీజ్ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. సో మీకు అది హెల్ప్ఫుల్గా అవుతుంది. ఎంట్రీ ఏం లేదు కదా, సో ఇందులో నేర్చుకోవడానికి ఏం లేదని చెప్పేసి ఎప్పుడైనా ఫెయిల్యూర్లోనే మనం నేర్చుకోవడానికి ఎక్కువ పాసిబిలిటీ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ టైం అది రిపీట్ చేయకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో అది వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలోనే నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను అనుకున్నాం కదా మనం మా ప్రీ మార్కెట్లోని ఇది మనకి ఆర్డర్ బ్లాక్ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం. సో మార్కెట్ ఇక్కడ నుంచి రియాక్ట్ అయితే ఇక్కడ నుండి లైక్ కాల్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం, టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకుందాం అని చెప్పేసి అనుకున్నాం. బాగానే ఉన్నది, అంతా బాగానే ఉంది. బట్ స్టిల్ మార్కెట్ అయితే ఓకే ఫ్లాట్గా ఓపెన్ అయింది, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ర్యాలీ అయింది. రైట్, బాగానే ఉంది. ఈ ఏరియాకి వచ్చింది. ఈ ఏరియాకి వచ్చిన మనం మొత్తం స్టాప్ లాస్ ఇచ్చేయమని చెప్పాను. ఓకే, ఈ మొత్తం లైక్ చూసుకుంటే 108 పాయింట్స్ ఉంది. ఈ 108 పాయింట్స్ మనం ఆప్షన్స్ బయింగ్ లో అంత పెద్ద స్టాప్ లాస్ అనేది ఇవ్వలేం. అందులో ఈరోజు వెడ్నెస్డే, సో డీకే అనేది ఎక్కువ ఉంటుంది. అంత పెద్ద స్టాప్ లాస్ ఇచ్చేస్తే మనం ఆప్షన్ బయింగ్ లో ఎప్పుడు సర్వే అవ్వలేం. ఆప్షన్ బయింగ్ లో మనం ఎప్పుడైనా సరే చిన్న స్టాప్ లాస్ ఇవ్వాలి. సో దానికి తగ్గట్టు రిస్క్ రివార్డ్ అనేది పెద్దగా లైక్ టార్గెట్ పెద్దది తీసుకొని రిస్క్ రివార్డ్ అనేది మాక్సిమైజ్ చేసుకోవాలి తప్ప ఎంత పెద్ద స్టాప్ లాస్ ఇచ్చేసి ఇక్కడ నుంచి రియాక్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి మనం డైరెక్ట్ గా ఎంట్రీ చేసేసుకోలేం, స్పెక్యులేషన్ చేసేలాం. సో ఓకే, ఏరియా తెలుసు, బట్ స్టిల్ కొన్ని కన్ఫర్మేషన్స్ తీసుకుని ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం అన్నమాట. ఏమైంది అయితే మార్కెట్ అనేది డౌన్ సైడ్ ర్యాలీ అయింది. ఓకే, ఇక్కడ లైక్ దీన్ని టచ్ చేసింది ఆర్డర్ బ్లాక్ ని. 1 minute టైం ఫ్రేమ్ లో ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ ఎక్కడ పాసిబిలిటీ ఆఫ్ ఎంట్రీ దొరికిందో ఏంటో చూద్దాం. ఓకే, 1 minute టైం ఫ్రేమ్కి వెళ్తాం. 1 minute టైం ఫ్రేమ్కి వెళ్తే మార్కెట్ అనేది మార్నింగ్ లైక్ డౌన్ సైడ్ ర్యాలీ అయింది కదా. అయితే ఈ ఏరియాకి వచ్చేలోపు నేను చిన్న పిఈ సైడ్ ట్రై చేద్దామని చూసాను చాలాసేపు. మార్కెట్ ఇక్కడే లిక్విడిటీ తీసుకొని లైక్ లిక్విడిటీ అండ్ సెన్స్ ఏంటంటే ఇండ్యూస్మెంట్ తీసుకొని, ఓకే ఇండ్యూస్మెంట్ తీసుకొని డౌన్ సైడ్ ర్యాలీ అయింది. ఈ లోపు ఇక్కడికి వస్తే ఇక్కడ వరకు ఎంట్రీ లైక్ ఎంత పిఈ సైడ్ ఇక్కడ వరకు ఎలా ప్లాన్ చేద్దాం చూసాను. లేదంటే మనకి ఇంకో దగ్గర కూడా ఛాన్స్ దొరికింది పిఈ సైడ్. ఏది ఈ ఆర్డర్ బ్లాక్ 15 minutes టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ వచ్చే లోపల. ఓకే, సో మళ్ళీ పుల్ బ్యాక్. ఓకే సారీ, ఇక్కడ లైక్ ఇది చూసుకుంటే ఇక్కడ పిఈ సైడ్ ఇండ్యూస్మెంట్ అయ్యి మార్కెట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయ్యింది. మనం చాలా మంది ఇక్కడ చూసి ఎంట్రీ అయిపోతారు. ఇది నేను అంత ఈజీగా ఎంట్రీ అవ్వలేదు బికాజ్ ఆల్రెడీ లైక్ ఇక్కడ మనకి ఈ జోన్కి దగ్గర వచ్చాం. ఈ జోన్ దగ్గర వచ్చాం, అట్ ద సేమ్ టైం అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉన్నది. సో దాని దగ్గర నుంచి రియాక్ట్ అయ్యి వెళ్తున్న ఏరియా అన్నమాట. సో అందుకే పిఈ సైడ్ ఎంట్రీ అనేది తీసుకోకూడదు, రిస్క్ అనేది చేయకూడదు అన్నమాట. సో ఏమైందంటే ఇది బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి మళ్ళీ ఇక్కడ టైప్ ఆఫ్ లిక్విడిటీ కన్ఫర్మేషన్ తీసుకుంది. సో మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో దీన్ని అబ్జర్వ్ చేయండి. ఇది ఏ టైప్ ఆఫ్ లిక్విడిటీ ఏంటో కన్ఫర్మేషన్. నేను ఆ లిక్విడిటీ కాన్సెప్ట్ ఇక్కడైతే చెప్పలేను. ఓకే, సో ఈ టాపిక్ ఇక్కడ లీవ్ చేస్తాను. మీకే కనుక స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ గురించి నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్స్ యొక్క డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో ఆ లిక్విడిటీ తీసుకుని మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. ఓకే, బట్ స్టిల్ ఒక చిన్న ప్లాన్ చేయొచ్చు అన్నమాట. బట్ స్టిల్ అక్కడ కూడా ఆప్షన్ అనేది దొరకలేదు. ఓకే, సో ఈ లిక్విడిటీ తీసుకుని డౌన్ సైడ్ వచ్చినా సరే అక్కడ కూడా ఆప్షన్ దొరకలేదు. ఓకే ఫైన్. అయితే మన ఏదైతే ఉన్నదో ఆర్డర్ బ్లాక్ ఏరియాకి వస్తుంది. ఆర్డర్ బ్లాక్ ఏరియా వచ్చి సడన్ రిట్రేస్మెంట్ చాలా క్విక్ గా అసలు ఛాన్స్ అనేది ఇవ్వకుండా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది ఇస్తుంది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే లాస్ట్ హై ఎక్కడ ఉన్నది, ఇక్కడ నేను పుల్ బ్యాక్ గీయలేదు, గీస్తాను మళ్ళీ. పుల్ బ్యాక్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, మన ఆర్డర్ బ్లాక్ నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రెడీ అయిపోయింది. ఓకే, సో నేనేం చేశానంటే ఈ లైక్ ఓకే మన ఆర్డర్ బ్లాక్ దగ్గర నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఏరియా వచ్చింది. అట్ ద సేమ్ టైం నాకు 15 minutes టైం ఫ్రేమ్లోనే బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ అయింది అనమాట. ఆ ఏరియా దగ్గర ఇక్కడ చూడండి. ఓకే, ఈ ఏరియా దగ్గర బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ అయింది. సో ఆ జోన్లో ఎక్కడైనా సరే ఏదో ఒక టైప్ ఆఫ్ ఎంట్రీ 1 minute టైం ఫ్రేమ్లో ఏదైనా పాసిబిలిటీ ఎంట్రీ దొరుకుతుందేమో అని చూసాను. అట్ ద సేమ్ టైం లేదనుకుంటే ఈ 1 minute టైం ఫ్రేమ్లో ఇది ఉంది చూడండి, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కారణం ఏంది. సో దాని దగ్గరికి వచ్చి లైక్ ఇప్పుడు మళ్ళీ మార్కెట్ వచ్చి దీన్ని టచ్ చేస్తే ఎంట్రీ అవుదాం ప్లాన్ చేశాను. ఇక్కడ స్టాప్ లాస్ చూసుకుంటే ఇది
57 పాయింట్స్ వచ్చింది. అంటే ముందు దానితో పోల్చుకుంటే ఇది కొద్దిగా తక్కువే, అంటే లైక్ ఈ 100 పాయింట్స్తో పోల్చుకుంటే ఇది 50 పాయింట్స్ ఎంతో వచ్చింది. బట్ స్టిల్ ఇది కూడా పెద్ద స్టాప్ లాసే, బట్ స్టిల్ లాట్స్ అనేవి తగ్గిస్తాం అన్నమాట. అయితే ఏం జరిగిందంటే ఇక్కడ అయితే మార్నింగ్ నేను ఏం ప్లాన్ చేశానంటే ఒకవేళ అది కాకపోతే ఇదైనా ప్లాన్ చేశాను అనమాట. ఓకే, దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఓకే, సో ఏమైంది, మార్కెట్ అనేది ఈ మన ఏదైతే బుల్లిష్ ఎన్గల్ఫింగ్ జోన్ దగ్గర నుంచి ఇక్కడ పుల్ బ్యాక్ ఇక్కడ నాకు సింగిల్ క్యాండిల్ ఆర్డర్లో ఫామ్ చేసింది అనమాట. చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ స్టాప్ లాస్ ఇచ్చేసాను. స్టాప్ లాస్ ఇచ్చేటంటే ఇక్కడ రిస్క్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 1245 క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోని బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి పైన క్లోజ్ అయింది. మీరు అబ్జర్వ్ చేస్తారు లేదా, ఇది సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అనమాట. సో అట్ ద సేమ్ టైం ఇలాంటి క్యాండిల్స్ చాలా ఉంటాయి, అన్ని నమ్మేస్తామంటే కాదు. ఓకే సార్, కన్ఫర్మేషన్ ఇంకొక ఇది ఏంటంటే మన బుల్లిష్ ఏరియా రేంజ్ నుంచి కన్ఫర్మేషన్ అదే పుష్ అవుతుంది కాబట్టి, సో అందుకే మనం ఏంటంటే ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ని ట్రస్ట్ చేస్తున్నాం. ఓకే, ఇది ఒక కన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకో కన్ఫర్మేషన్ ఏంటంటే 1 మినిట్ టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యాటర్ అనేది చూద్దాం. 12:45 to 1 o'clock ఇదిగోండి, పుల్ బ్యాక్ ఇదిగోండి. 12:45 to 1 o'clock లోపు ఈ హై బ్రేక్ అయిపోయింది కదా మనకి. ఓకే, సో హై కూడా బ్రేక్ అయింది. సో మనకి ఇంకో కన్ఫర్మేషన్ కూడా దొరికింది. సో అందుకే ఏం చేశానంటే నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అవుతుంది కదా, నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయినప్పుడు ఈ క్యాండిల్ ఇలా లైక్ ఇదంతా స్టాప్ లాస్ ఇచ్చి ఓవరాల్ టార్గెట్ లైక్ ఏంటంటే ఫస్ట్ టార్గెట్ ఇది. ఓకే, ఈ నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అవుతుంది కదా, నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయినప్పుడు ఈ క్యాండిల్ యొక్క ఓపెన్ దగ్గర ఎంట్రీ అయిపోయి ఈ విక్ ఇలా స్టాప్ లాస్ ఇచ్చి నెక్స్ట్ లైక్ ఇది ఉంది చూడండి టార్గెట్ ఇది, అది ఇంకా ట్రైల్ అయితే ఇంకా పైకి వెళ్దాం అని చెప్పేసి అంటే మార్కెట్ సిచ్యువేషన్ బట్టి కండిషన్ బట్టి ప్లాన్ చేశాను అనమాట. ఇంకా సో ఇక్కడైతే వెంటనే స్టాప్ లాస్ కొట్టేసింది. మళ్ళీ అలాంటి సేమ్ ఎంట్రీ మళ్ళీ ఎంట్రీ అయ్యాను. 2 స్టాప్ లాస్ కొట్టాము టోటల్. ఇక్కడ ఉంది చూడండి, సేమ్ మళ్ళీ అలాంటి డిట్టో సేమ్ అలాంటి ఎంట్రీ పడింది అనమాట. ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ బ్రేక్ అయినట్టే బ్రేక్ మళ్ళీ సేమ్ కన్ఫర్మేషన్ కూడా వచ్చింది అనమాట. ఇక్కడ పుల్ బ్యాక్, ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వచ్చింది. సో మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అలాగే లైక్ ఎంట్రీ అయ్యాను. బట్ చిన్న స్టాప్ లాస్ వచ్చాయి నాకు. అక్కడ ఏంటంటే మిగతా వాటితో పోల్చుకుంటే ఇదంతా 12 పాయింట్, ఇది 16 పాయింట్లు, ఇదేమో ఒక 30 పాయింట్లు వచ్చిందన్నమాట. చిన్న స్టాప్ లాస్ వచ్చింది, పర్లేదు సర్వైవ్ అయిపోయాం మొత్తానికి. అంటే లైక్ మిగతా ప్రతిరోజు వచ్చే రిస్క్ రివార్డ్స్ తో పోల్చుకుంటే ఈ చిన్న స్టాప్ లాస్ అప్పుడప్పుడు కామన్ అనమాట. బట్ స్టిల్ నా వ్యూ బుల్లిష్ గా ఉండడం వల్ల నేను ఏంటంటే ట్రై చేస్తాను అక్కడ, నాకు ఇంకెందకి రాదేమో. అయితే ఓకే, ఫెయిల్ అయిపోయినా సరే నేను కిందకి ఈ ఏరియాకి వస్తుందని ప్లాన్ చేసుకున్నాను. ఇది ఉంది చూడండి, ఇది కూడా వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ఇంబ్యాలెన్స్ మాట. మార్కెట్ దాన్ని ఫిల్ చేసి పైకి వెళ్తాదేమో అని చూసాను. ఇది స్టాప్ లాస్ ఇచ్చేద్దాం చూసాను. ఏది 15 minutes టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ లో విక్ స్టాప్ లాస్ అనమాట. 38 పాయింట్స్, ఇదైనా స్టాప్ లాస్ ఇద్దామని చూసాను. ఆ ఏరియాకి టచ్ అవ్వలేదు. టచ్ అవ్వకుండా ఏమైందంటే ఇది ఎక్కడైతే ఉన్నది ఈ ఏరియా దగ్గర లిక్విడిటీ అంతా తీసుకొని మార్కెట్ మళ్ళీ అప్సైడ్ ర్యాలీ అయింది. ఓకే, ర్యాలీ అవుతుంది దగ్గర మళ్ళీ నేను ఇంకో సైడ్ ఇంకా కాల్ సైడ్ ఉందన్నమాట. ఎలా లైక్ కాల్ ఎంట్రీ ఎక్కడితో ప్లాన్ చేద్దాం అనుకున్నాను. బట్ చాలా ట్రై చేశాను కానీ నాకు ఎక్కడ లైక్ పాసిబిలిటీ అనేది వద్దలేదు. ఇక్కడ ఒక్క ఛాన్స్ ఇచ్చింది, పుల్ బ్యాక్ ఇక్కడ మనకు ఒక ఛాన్స్ ఇచ్చింది మార్కెట్ అనేది. ఛాన్స్ అవడం సెన్స్ ఏంటంటే ఇండ్యూస్మెంట్ తీసుకొని బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ అలా పైకి వెళ్ళిపోయింది తప్ప మనకి ఎటువంటి రిట్రేస్మెంట్ అనేది ఛాన్స్ ఇవ్వలేదు. ఎంత బ్యాడ్ లెక్క చూడండి. మనకి ఏరియా తెలుసు, ఎంట్రీ తెలుసు, లైక్ ఏంటంటే ఎక్కడి నుంచి రియాక్ట్ అవుతుంది ఏంటని తెలుసు. బట్ స్టిల్ పెద్ద స్టాప్ లాస్ వల్ల ఎంట్రీ అనేది అవ్వలేకపోవడం. సో కొన్నిసార్లు ఎలాగే అయితే ఒకటి ప్రతిసారి ఇలా పెద్ద స్టాప్ లాస్ దగ్గర నుంచి రియాక్ట్ అయిపోతుంది, అలాగే ఇచ్చేద్దాం ఎంతో కొంత స్టాప్ లాస్ ఇచ్చి ఎంట్రీ అయిపోదాం అంటే కొన్నిసార్లు ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి పైకి వెళ్తుంది. అప్పుడు ఉన్న ప్రీమియం అంతా డీకే అయిపోతుంది అనమాట. సో అలా చేయకూడదు. ఓకే, ఈ రోజు ఏదో అయిపోయింది. ఇప్పుడు ప్రతిసారి ఇలా అవ్వదు. చిన్న స్టాప్ లాస్ చూసుకునే ఎంట్రీ అవుదాం. లైక్ లేదంటే ఇదిగోండి ఇలాంటి స్టాప్ లాస్ అయినా చెయ్యాలి. లేదంటే ఇక్కడ ఇలా ప్లాన్ చేసాం చూడండి, ఈ ఎంట్రీ అని ఇలాగైనా ప్లాన్ చేయాలన్నమాట. లైక్ అంటే మార్కెట్ అనేది రాలేదు, సో ఇది ఇంకా దీని వ్యాలిడ్ ఉంది. రేపు ఈ రోజు నైట్ ప్రీ మార్కెట్ ఉంటుంది కదా, ప్రీ మార్కెట్ లో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అట్ ద సేమ్ టైం నాకు ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ లోని సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఫామ్ అయింది చూడండి. ఇది ఓకే, ఇదిగోండి ఇదే ఈ క్యాండిల్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్. ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అయ్యింది. అట్ ద సేమ్ టైం ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ ఈ కింద ఉన్న లిక్విడిటీ అంతా తీసేసుకుని పైన క్లోజ్ అయింది. ఓకే, సో ఇది కూడా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కన్ఫర్మేషన్. ఓకే, సో ఎక్కడైనా వస్తుందేమో, ఎక్కడైనా ఎంట్రీ దొరుకుతుందేమో అని చూసుకుంటే ఇక్కడ కూడా లైక్ ఇక్కడ 54 పాయింట్స్ వచ్చింది. ఇక్కడ కొద్దిగా పెద్ద స్టాప్ లాస్ వచ్చింది అనమాట. ఎక్కడైనా పోనీ ట్రై చేద్దామంటే ఇక్కడ కూడా రాలేదు. సో మార్కెట్ అనేది అప్ సైడ్ అలా ర్యాలీ అయిపోయింది. సమ్ టైమ్స్ హ్యాపెన్స్, మన బ్యాడ్ లక్, మనం ఏం చేయలేం అన్నమాట.
సో డైరెక్షన్ తెలిసి కూడా మనం అనేది ఎంట్రీ దొరకలేదు. ఇక్కడ డైరెక్షన్ తెలిసి కూడా 2 స్టాప్ లాస్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో నో ప్రాబ్లం. స్టాప్ లాస్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ. మనం స్టాప్ లాస్ అవ్వడం వల్ల ఇక్కడ నేనే కానీ స్టాప్ లాస్ పెట్టకపోతే ఇదంతా ఇది లైక్ చాలా ఎక్కువ పాయింట్లు కోల్పోవాల్సి వచ్చింది. చాలా మంచిగా చాలా ఫాస్ట్ గా ఇక్కడ క్యాండిల్ అనేది పడింది అనమాట. సో స్టాప్ లాస్ పెట్టడం వల్ల ఎంత మంచిది అయిందంటే అంత మంచిది అనమాట. నాకు తెలిసి ఒక 20 పాయింట్లు ఎంత ఆప్షన్స్ లో స్టాప్ లాస్ కొట్టింది అక్కడ నాకు. ఓకే, సో 20 పాయింట్స్ ఎంతో స్టాప్ లాస్ కొట్టింది. అంతే అంటే నేను అంతే పెడతాను అనమాట. ఇంకా అంటే అక్కడ వచ్చే స్టాప్ లాస్ పట్టే తగ్గట్టు ఆప్షన్స్ లో స్టాప్ లాస్ మేనేజ్ చేసుకుంటాను అనమాట. ఓకే, సో 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టడం వల్ల చాలా ఎక్కువ పోవాల్సింది అయితే తక్కువ పోయింది అనమాట నాకు. ఓకే, సో అది మాట ఇక్కడ ఒక ఎంట్రీ పాసిబిలిటీ ఛాన్స్ దొరికింది కానీ మిస్ అయిపోయింది. ఓకే, నో ప్రాబ్లం. రేపు ప్రీ మార్కెట్ లో ఇదైతే మాత్రం అటాక్ చేస్తాను. అది ప్రీ మార్కెట్ లో చెప్తాను దీన్ని ఎలా అటాక్ చేయాలి ఏంటి అనేది. ఓకే, సో అది మాట ఈ వీడియోలో అయితే ఇదే ఫ్రెండ్స్. మనకి 2 స్టాప్ లాస్ హిట్ అయ్యి ఒక ఎంట్రీ పాసిబిలిటీ దొరికిందని, బట్ ఎంట్రీ అయితే అవ్వలేకపోయాము. ఓకే, సో అది మాట. నెక్స్ట్ మీకు మీరేదైనా ఎంట్రీ అయ్యి ఉంటే ఈ రోజు మార్కెట్ లో చెప్పండి. దాన్ని రైట్ ఆర్ రాంగ్ కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో రైట్ ఆర్ రాంగ్ డిస్కస్ చేసుకుందాం ఆ ఎంట్రీ. ఓకే, లేదా ఫ్లూక్ ఎంట్రీ అయితే ఫ్లూక్ ఎంట్రీ అని చెప్పుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ రోజు నైట్ ఎఫ్ఎంసీ మీటింగ్ అనేది ఉన్నదన్నమాట. సో అందుకే మార్కెట్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా కన్సాలిడేషన్ జోన్ లో ఉంది. అట్ సేమ్ టైం చాలా వాలటాలిటీగా మూవ్ అయింది. అట్ ద సేమ్ టైం ఈ రోజు వెడ్నెస్డే కదా, సో ఆటోమేటిక్ గా వాలటాలిటీ అనేది ఉంటుంది. సో ఇక్కడ స్టాప్ లాస్ చాలా ఈజీగా చాలా మంది ట్రిగర్ అయిపోయి ఉంటారు. నాకు తెలిసి ఈరోజు చాలా వాలటైల్ గా మూవ్ అయింది. సో నైట్ ఎఫ్ఓఎంసీ మీటింగ్ న్యూస్ ఉండడం వల్ల కూడా సో మార్కెట్ అనేది చూస్తే మనం అబ్జర్వ్ చేసుకుంటే ఒక రేంజ్ లోనే ఉన్నది, ఎక్కడికి వెళ్ళలేదు. ఈరోజు అంతా కన్సాలిడేటెడ్ జోన్ లోనే ఉన్నది. ఓకే, పెద్ద పెద్ద క్యాండిల్స్ కనిపించాయి కానీ అంతే. ఓకే, సో అది మాట. సో ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో కనుక ఈ ఎక్స్ప్లెనేషన్ కనుక ఈ పాయింట్స్ కనుక మీకు ఎక్కడైనా యూస్ఫుల్ హెల్ప్ అయినట్టే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. టేక్ కేర్, బాయ్. నైట్ కలుద్దాం.